అందరికీ నమస్కారం అండి. పరవాడ దగ్గర దేశపతిపాలలో ఒక బేబీని చంపేసి పడేయడం జరిగింది కదండి. నాకు పరవాడ పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే ఎమర్జెన్సీగా హెల్పింగ్ టీం నుంచి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆ బేబీని చూసి నాకు చాలా బాధ అనిపించిందండి. 1 మంత్ బేబీని తుప్పులో పడడానికి అసలు మనిషిలా పశువులు నాకు అర్థం కావట్లేదు. అసలు అటువంటి తల్లి పిల్లల కన్నా ఎటువంటి అర్హత లేని దానికి దేవుడు పిల్లలు ఇస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా. ఇలా పనికిమాలది కనీసి రోడ్డు మీద పడేసింది. అది మనిషా పశువు కూడా నాకు తెలియట్లేదు. దయచేసి అమ్మ, ఎవరైనా తప్పు చేసి ఉంటే మీరు ఎటువంటి పరిస్థితుల కన్నా నాకు తెలియదు, కనేస్తే తీసుకెళ్ళి అనాథానికి ఇచ్చామండి. దయచేసి అలా పడేయవద్దు. ఆ చనిపోయినప్పుడు ఆ బేబీ ఎంత నరకం చూసి ఉంటుందో ఆ బేబీకి తెలిసి కానీ మీకు తెలియదు కదా. నాకు ఆ చామల కుట్టి చంపయ్యా లేదంటే కుక్కలు చంపేసే కూడా తెలియట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఆ బేబీ ఉంది. ఫుల్ వీడియో పెట్టండి చూడండి. ప్రిన్సిపల్ మన ఆఫీస్ నుంచి వెళ్ళా అందులో పెట్టేసి ఇప్పుడు వరకు వెళ్ళలేదా అలా తిరుగుడే తిరుపతి లేకపోతే అక్కడ సరే చూడండి ఈసారి ఎవరు నేను అడిగి ఇలా రివర్స్ టాయిలెట్ ప్యాకెట్ సార్ హాస్పిటల్ పంపించింది సార్. ఇదే హాస్పిటల్కి 100 బుక్ చేస్తే ఆ హాస్పిటల్కి పంపించేస్తాను సార్. అక్కడ నేను చూసుకుంటాను. మళ్ళీ అతను పెట్టినట్టుగా వచ్చింది. రాయేడు చూడటం దీని తర్వాత దీని ముందు దాన్ని గుర్బంతో కొట్టారు కదమ్మా. మీరుండాలి కదా, రిపోర్ట్లు పెట్టుకోవాలి కదా. ముందు ఏం చేస్తుంది అసలుతో కొంచెం